అక్రమ లేఅవుట్లలో టాప్ జమ్మలమడుగు అని రెవెన్యూ డివిజన్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు రామోజీ ఇమాన్యుయేలు ఆరోపించారు. భూ కబ్జాలకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సీఎం సొంత జిల్లాలో భూ అక్రమదారులకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని, అలాంటి అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కడప జిల్లా పొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్డులో ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలో జమ్మలమడుగులోనే 84, పొద్దుటూరు పరిధిలో అత్యధికంగా 149 అక్రమ లేఅవుట్లు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ పెత్తందారులకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారులను విచారించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు డిటి మనోహర్ రెడ్డికి ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు సమానత్వ పోరులో భాగంగా ఈ మీటింగ్కి వచ్చినటువంటి సహోదరులకు, మీడియా మిత్రులకు, రెండు మీడియా మిత్రులకు, అలాగే పోలీసు వారికి దళిత ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమానత్వ పోరు ఉద్దేశం ఏమిటంటే, ఈ జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి ఇక్కడ జరిగే అధికారులకు చాలా వ్యత్యాసం ఉంది. ఆయన మొన్న అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో నా నడక నేల మీద, నా సహవాసము పేదవారితో, సామాన్యులతో, నా పోరాటం పెత్తందారులతో అని ఆయన ఆలోచన విధానం, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం అది. 30 రోజులలో ఖచ్చితంగా సీఎం క్యాంప్ ఆఫీస్ తాడేపల్లి ముట్టడిస్తాం. ఇది 100% మేము దళిత ప్రజా సంఘాలు కలుపుకొని ఆ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఎవరైతే అవినీతికి పాల్పడినారో వాళ్ళనందరినీ తొలగించి విచారం జరపాల. 65 అక్రమ లేఅవుట్లు పిలిచినాయని చెప్తున్నారు. అది అధికారులంతా చూసినారు. ఎవరే కానీ నిమ్మకు నీరెత్తినట్టు అన్నారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే బడ్జెట్ లేదు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు తీసేసినారు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసేసినారు. అలాగే ఎవరైతే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వ పాఠశాలలో పోయి విద్యను అభ్యసిస్తున్నారు. ఆ విద్యను కూడా దూరం చేసేదానికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వడం లేదు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అంటే వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతారు, కార్పొరేట్ స్కూళ్ళలో. దళిత పిల్లలే కదా ప్రభుత్వ పాఠశాలలో పోయి అని ఒక కుట్రతో ఈ ఉపాధ్యాయుల మీద అణచివేత కార్యక్రమం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది మంచిది కాదు. ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళు సవాసం చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు, మీరు వాళ్ళు వేసే వెంచర్ల మీద అక్రమ వెంచర్లు, అక్రమ కట్టడాలు కట్టారు. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు మీరు రాబట్టుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఏమైతే మేము డిమాండ్ చేసినామో ఆ డిమాండ్ అన్ని అధికారులు, జిల్లాధికారులు దీని మీద చర్యలు తీసుకుంటే తప్ప, లేకపోతే ఖచ్చితంగా సీఎం క్యాంప్ ఆఫీసు